ఆధునిక భారతదేశంలో నేడు అనేక వివాదాలు, విమర్శలకు తావిస్తున్న అంశం ఏంటంటే నీట్ ఎగ్జామ్. నీట్ ఎగ్జామ్ నిర్వహణ, పేపర్ లీకేజీ, దాని చుట్టూ రాజకీయ రగడ అంటుకుంది. అయితే ఇది పెద్ద విషయమే. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి అతిపెద్ద విషయం అని చెప్పుకోవచ్చు. మీడియా దీని చుట్టూ కవర్ చేస్తుంది. కానీ దీనికన్నా అతిపెద్ద విషయం, అతిపెద్ద సమస్యలు ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ డీలిమిటేషన్, సెకండ్ కులగణన, థర్డ్ మహిళా రిజర్వేషన్ 33%. సో ఫస్ట్ డీలిమిటేషన్ చూసుకున్నట్టయితే ఇది ప్రస్తుతం సైలెంట్ ఉన్న పదమైతే కాదు. గత నెలలో అనేక విమర్శలకు తావిచ్చిన అంశం. అయితే ప్రస్తుతం ఈ యొక్క నీట్ ఎగ్జామ్ సమస్య, నీట్ ఎగ్జామ్ వివాదం చుట్టూ ప్రతి మీడియా, ప్రతి వ్యక్తులు ఉండడం వలన ఈ డీలిమిటేషన్ మర్చిపోతున్నారు. ఇదే అదునుగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టి ఒకవేళ విజయం సాధిస్తే ఉన్నటువంటి ప్రకారం డీలిమిటేషన్ నెక్స్ట్ 50 సంవత్సరాల వరకు, అంటే ఒక తరం 2-3 తరాల వారు నష్టపోయే అవకాశం ఉంది. అది ఏ విధంగా అంటే ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలకు పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు పెరిగే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు ఎక్కువ పెరిగే అవకాశం లేదు, తక్కువనే ఉంటాయి. అయితే రాజ్యాంగం ప్రకారం ఏముందంటే ఎప్పుడు సీట్లు అంటే లోక్సభ, అసెంబ్లీ సీట్లు ఎప్పుడు పెంచినా, పునర్విభజన చేసినా రాజ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికన పెంచాలని ఉన్నది. అదే చూసుకున్నట్టయితే తెలంగాణ అంటే మన దక్షిణాది రాష్ట్రాల జనాభా తగ్గుతూ వచ్చింది. ఎందుకు? అప్పటి గవర్నమెంట్లు కుటుంబ నియంత్రణ పాటించాలని చెప్తే కుటుంబ నియంత్రణ పాటించుకుంటూ వచ్చారు. సో ఆటోమేటిక్గా జనాభా తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి పైన ఎక్కువ ఫోకస్ పెట్టి ప్రజా, వైద్యం, ఆరోగ్యం వీటన్నిటిపైన దృష్టి పెంచుకొని జనాభాను నియంత్రణ పాటించుకుంటూ వచ్చింది. అదే ఉత్తరాది రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా కుటుంబ నియంత్రణ సరిగ్గా పాటించలేదు. సో ఆటోమేటిక్గా వారి జనాభా పెరిగిపోయింది. సో ఇక్కడ మీకు అర్థం కావాలి, దక్షిణాది రాష్ట్రాలేమో నియంత్రణ పాటిస్తుంటే ఉత్తరాది రాష్ట్రాలు పాటించలేవు జనాభా నియంత్రణ. సో ఇప్పుడు డీలిమిటేషన్ వలన ఎవరు ఎక్కువ నష్టపోతారు? దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కంపల్సరీ. ఎందుకంటే జనాభా తక్కువ ఉన్నది. ఉత్తరాది రాష్ట్రాలు జనాభా ఎక్కువ ఉన్నది, వాళ్ళ సీట్లు ఎక్కువ పెరుగుతాయి. సో దీని వలన డీలిమిటేషన్ అనేది ఇప్పటికిప్పుడు కనుక సైలెంట్గా బిల్లు ప్రవేశపెట్టి పాస్ అయితే దక్షిణాది రాష్ట్రాలు ఓడిపోయే అంటే నష్టపోయే అవకాశం. సో నెక్స్ట్ సెకండ్ కులగణన. కులగణన కంపల్సరీ చేయవలసిందే. క్యాస్ట్ సెన్సెస్ కులగణన చేసినట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దళిత, క్రైస్తవులు ఎంత జనాభా ఉన్నది, ఏ మేరకు అభివృద్ధి చెందిరు, వాళ్ళకి ఏ మేరకు ప్రభుత్వ పథకాలు, ఫలాలు అందినాయి అని తెలిసిపోతుంది. సో నెక్స్ట్ మహిళా రిజర్వేషన్ అతి ముఖ్యమైన అంశం. చాలా సంవత్సరాల నుంచి మహిళలకు 33% ప్రతి పార్టీ ఆమె ఇస్తూనే ఉన్నది, కానీ అమలు కావడం లేదు. సో అయితే ఈ కులగణన చేసిన తర్వాత మహిళా రిజర్వేషన్ చేస్తే బాగుంటుంది. అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఒకవేళ గనక ఈ 3 అంశాలను మీడియా, ప్రజలు చర్చకు రాకుండా విస్మరిస్తే భవిష్యత్తులో నష్టపోయే తరాలు ఇప్పుడు కాకుండా నెక్స్ట్ తరం చాలా నష్టపోయే అవకాశం ఉంది. 1976 తర్వాత ఇప్పుడే చేస్తారు, అతి పెద్దది. సో ఏది ఏమైనప్పుడు వీటన్నిటిపైన చర్చ జరగాలి. దీనిపైన ఈ యొక్క డీలిమిటేషన్ కానీ, కులగణన కానీ, మహిళా రిజర్వేషన్ కానీ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.